easy go. హలో గైస్. సో ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే డిఎస్ఏ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ఏ సిరీస్ టోటల్ ఒకేసారి అడ్వాన్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బేసిక్ ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాం. సో 1 మంత్ మనం ఏం చేద్దామంటే బేసిక్ ప్రాబ్లమ్స్ మీద ప్రాక్టీస్ చేద్దాం. సో ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే డిఎస్ఏ చూసినప్పుడు మనకి ఒక క్లారిటీ అండ్ క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఏం చేస్తున్నాం ఏంటనే థింగ్స్ గురించి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈరోజు కండిషనల్ స్టేట్మెంట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏమున్నాయంటే, సో ఒక నెంబర్ అనేది ఇస్తారు. సో ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి, లేదు అంటే ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఒక నెంబర్ అనేది ఇస్తే ఆ ఇయర్ అనేది మనకి లీప్ ఇయర్ కాదో అని చెప్పి చెప్పాలన్నమాట. సో ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమవుద్దంటే 3 ఇన్పుట్స్ అనేవి ఇస్తారు. సో ఆ 3 ఇన్పుట్స్లో మనం ఏం చేయాలంటే ఏదైతే ఏ ఇన్పుట్ అయితే పెద్ద నెంబర్ ఉంటుందో సో దాన్ని మనం ప్రింట్ చేయాలి. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, సో ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేరో కాదో అని చెప్పి మనం చెప్పాలన్నమాట. ఓకేనా? సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమవుద్దంటే ఒక కార్ అనేది 5 మెంబర్స్ హ్యాండిల్ చేస్తుంది. సో ఇలా మనకి ఎంతమంది మెంబర్స్ ఇస్తే ఎన్ని కార్స్ రిక్వైర్డ్ అవుతాయి అని చెప్పి అవుట్పుట్లో చూపించాలి. సో ఈ రోజు మనం చేయబోయే క్వశ్చన్స్ వచ్చేసి ఇవ్వండి. ఓకే. సో మనం 1 బై 1 క్లారిటీగా అండ్ క్లియర్గా మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నమ్ ఈక్వల్ టు అని చెప్పేసి మనకి 5 ఇచ్చారనుకోండి. సో 5 అనేది మనకి ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అని చెప్పాలి. సో అసలు ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? సో ఆడ్ నెంబర్ అనుకోండి. సో ది నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2, సో దట్ నెంబర్ ఈస్ కాల్డ్ ఏ ఆడ్ నెంబర్. సో ది నెంబర్ విచ్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2, సో దట్ నెంబర్ ఈస్ కాల్డ్ ఏ ఈవెన్ నెంబర్. సో డివిజిబుల్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 5ని 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ మనకి 0 వస్తే సో దాన్ని మనం ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అని అంటాం. సో ఒకవేళ మనకి నంబర్ని 5తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 రాలేదనుకోండి. సో దాన్ని మనం ఏమంటామంటే ఆడ్ ఆడ్ నెంబర్ అని అంటాం. ఓకేనా? సో ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్కి మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 అని ఇచ్చారు. సో 5 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఆడ్ నెంబర్. ఎలా చెప్పగలుగుతున్నారు? 5ని 2తో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ 0 రాదు. ఇక్కడ మనకి 5 2 4, 5లో 4 పోతే 1, రిమైండర్ 1 అనేది వస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఆడ్ నెంబర్ అని అంటాం. సో దీనికి కోడ్ ఎలా రాయాలి ఏంటనే థింగ్స్ గురించి మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ ఇక్కడ కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటి? నంబర్ని 5 అదే నంబర్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనం 2తో డివిజన్ చేయాలి. సో డివిజన్ చేసి రిమైండర్ వస్తుంది చూసారా? సో ఆ రిమైండర్ కోసం మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తాం? మాడ్యులస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నమ్ మాడ్యులస్ 2. సో నమ్ని 2తో డివిజన్ చేసినప్పుడు ఒక వాల్యూ అనేది వస్తుంది రిమైండర్. సో ఆ రిమైండర్ ఎగ్జాక్ట్లీ మనకి దేనికి ఈక్వల్ అయితే అది ఈవెన్ నెంబర్, 0కి ఈక్వల్ అయితే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం. అంటే ప్రింట్ ఈవెన్ నెంబర్ అని రాస్తాం అనమాట. ఓకేనా? సో ఈ విధంగా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు ఎల్స్ లోపల ఏదైతే కోడ్ ఉంటుందో దాన్ని మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ప్రింట్ ఆడ్ నెంబర్. ఒక్కసారి దీని ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ నాకు నమ్లో 5 అనే వాల్యూ స్టోర్ అయింది. 5ని 2తో డివిజన్ చేసినప్పుడు నాకు రిమైండర్ 1 వస్తుంది. సో ఆ 1 అనేది మనకి 0కి ఈక్వల్ కాదు. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్ లోపల ఉన్న స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్ లోపల ఏదైతే ఉంటుందో అది మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. సో రన్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ నాకు ఏమైందంటే ఆడ్ నెంబర్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఓకేనా? ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ నేను ఏం చేస్తానంటే 10 ఇస్తాను. సో 10 ఇస్తే ఏం రావాలి? ఇక్కడ నమ్ని 2తో డివిజన్ చేసినప్పుడు నాకు 10ని 2తో డివిజన్ చేసి ఎంత వస్తుంది రిమైండర్? 0. సో ఆ 0 అనేది 0కి ఈక్వలే కదా. సో ఈక్వల్ కాబట్టి ఇక్కడ నాకు ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఈవెన్ నెంబర్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? సో ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం ఏముందో చూద్దాం. సో ఒక నెంబర్ ఇస్తే సో ఆ నెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ అనుకోండి. సో ఆ ఇయర్ అనేది మనకి లీప్ ఇయర్ కాదో చెప్పాలి. ఒకవేళ లీప్ ఇయర్ అయితే మనకి లీప్ ఇయర్ అని ప్రింట్ అవ్వాలి, లేదు అంటే నాట్ ఏ లీప్ ఇయర్ అని పెట్టి చెప్పి ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం తీసేద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇస్తారంటే ఇన్పుట్గా ఒక ఇయర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2016. సో 2016 అనేది లీప్ ఇయరో కాదో చెప్పాలి. సో లీప్ ఇయర్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో లీప్ ఇయర్ అంటే ఏంటి?
సో ఏ ఇయర్ అయితే మనకి 366 డేస్ ఉంటాయో సో దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. సో ఏ ఇయర్ అయితే 365 డేస్ ఉంటాయో సో అది మనకి లీప్ ఇయర్ కాదు అని అర్థం. ఓకేనా? సో దీనికి ఎలా రాయొచ్చు, ఎలా కండిషన్స్ రాయాలనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఒక ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదని ఎలా చెప్తామంటే, మనకి ఎయిదర్ అది మనకి 400తో అయినా డివిజిబుల్ అవ్వాలి. సో డివిజిబుల్ అవ్వడం అంటే మీకు ఐడియా ఉంది కదా. డివిజిబుల్ అవ్వడం అంటే ఏంటి? రిమైండర్ జీరో రావడం. ఓకేనా? లేదా ఆ నెంబర్ అనేది మనకి ఫోర్తో డివిజిబుల్ అవ్వాలి. అండ్ దాంతోపాటు మనకి 100తో డివిజిబుల్ అవ్వకూడదు అనమాట. నాట్ డివిజిబుల్ బై 100. ఓకేనా? సో ఇక్కడ మనకి లీప్ ఇయర్ కండిషన్ ఎలా రాస్తామండి? సో ఆ నెంబర్ అనేది మనకి 400తో అయినా డివిజిబుల్ అవ్వచ్చు. లేదా లేదా అనగానే మీరు ఆర్ అనే ఆపరేటర్ గుర్తు రావాలి. ఫోర్తో డివిజిబుల్ అయ్యాక, ఫోర్తో డివిజిబుల్ అయిందనుకోండి, ఖచ్చితంగా మనకి 100తో డివిజిబుల్ అవ్వకూడదు. ఖచ్చితంగా అంటే ఇక్కడ మీకు ఏం గుర్తు రావాలండి? అండ్ అనేది గుర్తు రావాలి. సో ఒకసారి ఈ ప్రాబ్లం ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ రాయండి, కండిషన్ రాయండి. ఇఫ్, సో ఇప్పుడు లీప్ ఇయర్ ఎలా ఎప్పుడు చెప్తాం? సో ఇఫ్ ది ఇయర్ పర్సంటేజ్ 400 చేసినప్పుడు మనకి ఈక్వల్ టు 0 రావాలి. ఆర్ లేదా మనకేమై ఉండాలండి? సో ఇయర్ని మనం ఏం చేస్తామండి చెప్పాలి ఇక్కడ. ఇయర్ని మనం ఏం చేస్తాం? ఫోర్తో డివిజిబుల్ అయిందనుకోండి, అది ఖచ్చితంగా మనకి 100తో డివిజిబుల్ అవ్వకూడదు అనేది మనం ఎలా రాస్తాం? సో ఫోర్తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ మనకి నాట్ ఈక్వల్ టు 0 రావాలి అని చెప్పేసి రాస్తాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే మీరు కండిషన్స్ మనకేం రాసాం? సో అదే ఇయర్ని 400తో డివిజిబుల్ అయినా అవ్వచ్చు, లేదా ఫోర్తో డివిజిబుల్ అయితే 100తో డివిజిబుల్ అవ్వకూడదు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిందనుకోండి, సో దీన్ని మనం ఏమంటామంటే లీప్ ఇయర్ అని అంటాం. ఏమంటామండి? లీప్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అంటే ఆ ఇయర్ మనకి లీప్ ఇయర్ కాదు అని చెప్పేసి అర్థం. అంటే ఇక్కడ ఎల్స్ లోపల ఏం రాస్తామండి? ప్రింట్ నాట్ ఏ లీప్ ఇయర్ అని రాస్తాం. నాట్ ఏ లీప్ ఇయర్, ఈ విధంగా రాస్తామండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? లీప్ ఇయర్ వచ్చింది. సో ఇక్కడ లీప్ ఇయర్ ఎందుకు వచ్చింది ఏంటనే థింగ్స్ గురించి మనం చూద్దాం. సో ఇక్కడ 2016 అనేది మనకి 400తో డివిజిబుల్ అవ్వదు. బట్ ఇక్కడ మనకు 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? 4తో డివిజిబుల్ అవుతుంది, 100తో డివిజిబుల్ అవ్వట్లేదు. అంటే నాకు ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయింది. సో ఈ కండిషన్ మొత్తం ట్రూ అయింది, ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ ఆర్ ట్రూ, ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి ఏ ఒక్క కండిషన్ ట్రూ ఉన్నా సరిపోతుంది. మనకి ఏమవుతుందంటే లీప్ ఇయర్ అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ జాగ్రత్త చూడండి, 2017 ఇస్తాను. సో 2017 అనేది మనకి 400తోనూ డివిజిబుల్ అవ్వదు, 4తోనూ డివిజిబుల్ అవ్వదు, 100తోనూ డివిజిబుల్ అవ్వదు. అంటే నాకు ఈ కండిషన్ ఫాల్స్ వస్తుంది, ఈ కండిషన్ కూడా ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ ఆర్ ఫాల్స్ అంటే మనకి ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు అన్ని ఫాల్స్ ఉంటే మనకి ఫాల్స్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి ఏమవుద్దంటే హోల్ కండిషన్ మనకి ఫాల్స్ అయిందండి. ఓకే? సో ఇప్పుడు మనకి ఎల్స్ లోపల ఏదైతే కోడ్ ఉంటుందో అది మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి మనకి? నాట్ ఏ లీప్ ఇయర్ అని చెప్పేసి రావాలి. ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి నాట్ ఏ లీప్ ఇయర్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? క్లియర్? సో ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ అనేవి చూసాం. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇస్తారంటే 3 ఇన్పుట్స్ అనేవి ఇస్తారండి. సో ఆ 3 ఇన్పుట్స్లో మనకి ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అది మనకి ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఒకసారి మనం క్వశ్చన్ అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏ ఈక్వల్ టు 10 అని ఇద్దాం, బి ఈక్వల్ టు 20 అని ఇద్దాం, సి ఈక్వల్ టు 30 అని ఇద్దాం. సో ఈ మూడిట్లో నాకు ఏదైతే పెద్ద నెంబర్ ఉందో అది ప్రింట్ అవ్వాలి. సో ప్రస్తుతానికి మనకి పెద్ద నెంబర్ ఏది? 30. సో 30 అనేది మనకి అవుట్పుట్లో రావాలన్నమాట. ఓకేనా? సో దీన్ని మనం ఇన్ని విధాలుగానే చేయొచ్చండి. మనం అండ్ ఆపరేటర్ అని యూజ్ చేయొచ్చు, లేదా నెస్టెడ్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అని చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండ్ ఆపరేటర్ యూజ్ చేసి ఎలా రాస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ ఏ అనేది బిగ్గర్ నెంబర్ అని ఎప్పుడు తెలుస్తుంది? ఒకవేళ మనకి ఏలో ఉన్న నెంబరు బిలో ఉన్న నెంబర్ కన్నా ఎక్కువ ఉండాలి, ఖచ్చితంగా సిలో ఉన్న నెంబర్ కన్నా ఎక్కువ ఉండాలి. ఏలో ఉన్న నెంబరు ఖచ్చితంగా ఈ రెండు నెంబర్స్ కన్నా, ఏలో ఉన్న బిలో ఉన్నది సిలో ఉన్న నెంబర్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఏలో ఉన్న నెంబర్ బిగ్గర్ నెంబర్ అని చెప్పేసి రాస్తాం. ఓకేనండి? ఫర్ ఎగ్జాంపుల్ బిలో ఉన్న నెంబర్ అని ఇప్పుడు చెప్తాం మనం. సో ఇక్కడ మనకి బిలో ఉన్న నెంబరు ఏలో ఉన్న నెంబర్ కన్నా, అదే విధంగా సిలో ఉన్న నెంబర్ కన్నా ఎక్కువ ఉంటే సో అప్పుడు బి అనేది మనకి బిగ్గర్ నెంబర్ అని చెప్తాం. సి అనేది బిగ్గర్ నెంబర్ అని ఇప్పుడు చెప్తాం. ఏలో ఉన్న నెంబర్ కన్నా అండ్ బిలో ఉన్న నెంబర్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు సిలో ఉన్న నెంబర్ బిగ్గర్ నెంబర్ అని చెప్పి చెప్తాం. సో ఈ విధంగా మనకి కండిషన్ ఎలా రాయాలి ఏంటనే థింగ్స్ గురించి మనకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ నాకు ఏ బిగ్గర్ నెంబర్ అని చెప్పడానికి కండిషన్ ఎలా రాస్తానండి? ఇక్కడ మీరు ఇన్పుట్ చూడొద్దు, జస్ట్ ఇక్కడ నేను రాసే లాజిక్ చూడండి. ఓకే? సో ఇప్పుడు మనకి ఏ అనేది పెద్ద నెంబర్ అని ఎప్పుడు తెలుస్తుంది? ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి,
దాంతోపాటు ఖచ్చితంగా అండ్ ఏ గ్రేటర్ దెన్ సి ఉంటే అప్పుడు ఏ అనేది బి కన్నా పెద్దగా ఉంది, ఏ అనేది సి కన్నా పెద్దగా ఉంది అని రాసాం. ఇప్పుడు ఏ అనేది బి కన్నా సి కన్నా పెద్దగా ఉంటే మనం ఏం ప్రింట్ చేస్తాం? ప్రింట్ ఏ అనేది కదండి మనకు పెద్ద నెంబర్. సో ఇక్కడ మనం ఇంకో కండిషన్ చెక్ చేయాలండి. ఇంకో కండిషన్ చెక్ చేయడం కోసం ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎలీఫ్ అనేది యూస్ చేస్తాను. సో ఇప్పుడు బిలో ఉన్న నెంబర్ ఏలో ఉన్న నెంబర్ కన్నా బి సిలో ఉన్న నెంబర్ కన్నా పెద్ద నెంబర్ అని చెప్పి చెప్పాలి. సో ఇది ఎలా చెప్పొచ్చు మనం? ఒకవేళ మనకి బి గ్రేటర్ దెన్ ఏ అండ్ బి గ్రేటర్ దెన్ సి ఉంటే సో ఇప్పుడు మనకి మీనింగ్ ఏంటి? బిలో ఉన్న నెంబర్ పెద్ద నెంబర్ అని చెప్పేసి అర్థం. అర్థమవుతుందండి? సో ఇక్కడ కండిషన్ ఏమో మనం ఏం రాసాం? ఏ బిగ్గర్ నెంబర్ అని చెప్పేసి రాసాం. ఎలిఫ్లో కండిషన్ ఏం రాసాం? బి బిగ్గర్ నెంబర్ అని చెప్పేసి రాసాం. సో ఇప్పుడు మనకి ఇఫ్ కండిషన్ ఎలిఫ్ కండిషన్ రెండు ఫాల్స్ అని, అంటే ఏ పెద్దది కాదు బి పెద్దది కాదు అనే కదా అర్థం. అంటే ఆ రెండు పెద్దవి కాదు అంటే ఇంకా బ్లైండ్గా మనం ఏం చెప్పవచ్చు? సిలో ఉన్న నెంబర్ అనేది పెద్ద నెంబర్ అని చెప్పి చెప్పవచ్చు. ఓకేనండి, క్లియర్? అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు? మళ్ళీ కండిషన్ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎలిసి పెట్టేసి మనం ప్రింట్ సి అని చెప్పేసి సరిపోతుంది. ఓకేనా? సో ఒక్కసారి మనకి ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఏలో నాకు 10 అనే వాల్యూ స్టోర్ అయింది, బిలో 20 అనే వాల్యూ స్టోర్ అయింది, సిలో 30 అనే వాల్యూ స్టోర్ అయింది. సో 10 గ్రేటర్ దెన్ 20 కండిషన్ ఏమైందండి? ఫాల్స్. సో ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఏ గ్రేటర్ దెన్ సి, 10 గ్రేటర్ దెన్ 30 కండిషన్ ఏమైందంటే ఫాల్స్. ఇక్కడ అండర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ వచ్చినా మనకి ఫాల్స్ అని చెప్పొచ్చు. అంటే ఓల్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎలిఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఎలిఫ్ కండిషన్ ఏముందండి? బిలో మనకి 20 ఉంది, సిలో 30 ఉంది, ఏలో 10 ఉంది. 20 గ్రేటర్ దెన్ 10 కండిషన్ ఏమైందండి? 20 అనేది 10 కన్నా ఎక్కువే కదా. ఇక్కడ కండిషన్ ట్రూ అయిందండి. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి? 20 గ్రేటర్ దెన్ 30 కండిషన్ ఏమైందంటే ఇక్కడ మనకి ఫాల్స్ ఉంది. 20 అనేది 30 కన్నా పెద్దది కదా, అందుకని ఇక్కడ మనకి ఫాల్స్ అయింది. సో ఇప్పుడు మనకి ఏమవుద్ది? ఒక కండిషన్ ట్రూ, ఒక కండిషన్ ఫాల్స్, మధ్యలో ఉన్న ఆపరేటర్ ఏంటంటే మనకి అండ్. సో అంటే మనకి అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు అన్ని కండిషన్స్ ట్రూ ఉంటేనే మనకి ట్రూ అవుతుందండి, లేదు అంటే ఫాల్స్ అవుతుంది. అంటే ఈ హోల్ కండిషన్ మనకి ఏమైంది ఇప్పుడు? ఫాల్స్ అనేది అయింది. సో ఇక్కడ ఎలిఫ్ కండిషన్ కూడా ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఇక్కడ బి అనేది ప్రింట్ అవుతుంది. ఇంకా ఎల్స్ లోపల ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అయిపోతుంది. అంటే ఏం ప్రింట్ అవుతుంది ఇప్పుడు మనకి? సి అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇన్పుట్స్ మారుతాం. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి మనకి? ఏ అనేది ప్రింట్ అవుతుంది. సో రన్ చేస్తున్నాం చూడండి, ఏ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ చూసినట్లయితే మనకి 100 అనేది ప్రింట్ అయింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక కండిషన్ చెక్ చేద్దామండి. సో ఇక్కడ నేను 200 పెట్టాను. ఇప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలి? 100, 200, 330 ఏది పెద్దదండి? 200 అనేది పెద్దది, అందుకని మనకి 200 అనేది ప్రింట్ అయింది. ఓకేనా అండి? సో అర్థమైంది. సో ఈ విధంగా మనం ఏం చేసామంటే ఈ ప్రాబ్లమ్ని బిల్డ్ చేసామన్నమాట. సో నెక్స్ట్ ఏ ప్రాబ్లం ఉందో చూద్దాం. సో ప్రింట్ నంబర్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ నాట్. సో ఒక నంబర్ అనేది ఇస్తారండి, ఆ నంబర్ అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేరో కాదో చెప్పాలండి. సో ఇది ఎలా చేయొచ్చు ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ అనేది మనకి 9 ఇచ్చారండి. సో మనకి 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేరో కాదో అని చెప్పేసి ఎలా చేస్తామంటే 9ని స్క్వేర్ రూట్ చేస్తామండి. సో 9ని స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుంది మనకి? సో 9ని స్క్వేర్ రూట్ చేస్తే మనకి 3 వస్తుంది. సో 3 స్క్వేర్ 9 కదా, అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 16 ఇస్తానండి. సో 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కదా. సో 4 స్క్వేర్ అనేది మనకి 4 ఇంటూ 4 అనేది మనకి ఏమొస్తుందండి? 16. అంటే ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. అర్థమవుతుంది? సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చారండి. సో 20ని మనం చేసినప్పుడు ఏమొస్తుందండి? సో 20ని చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్ ఒక నెంబర్ అనేది రాదండి. సో అంటే ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అంటే ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేస్తే 20 అనేది రాదండి. సో అందుకని ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని చెప్పేసి రాస్తాం అనమాట. ఓకేనండి, కండిషన్ అర్థమైంది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అని దేన్ని అంటామండి? సో ఏ నెంబర్ని అయితే మనం స్క్వేర్ చేస్తే ఈ నెంబర్కి ఈక్వల్ అవుతుందో దాన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అంటామండి. లేదు అంటే అది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అర్థం. ఓకేనా అండి? సో దీనికి కండిషన్ ఎలా రాస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే 16 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవాలంటే దాని యొక్క స్క్వేర్ రూట్ కనుక్కోవాలండి. సో దాని యొక్క స్క్వేర్ రూట్ ఎలా కనుక్కుంటారు మీరు? సో స్క్వేర్ రూట్ ఎలా కనుక్కుంటారంటే నమ్ స్క్వేర్ రూట్ అంటే మనకి రూట్ అనేది పవర్లో పోతే 1/2 అవుతుందండి. 1/2 అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 0.5గా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ కోసం మనం ఏం యూజ్ చేస్తాం? డబల్ స్టార్ 0.5 అని అంటామండి. సో ఒకవేళ మనకి నమ్ని డబల్ స్టార్ 0.5 చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్లీ మనం ఇంట్ ఆఫ్ నమ్ డబల్ స్టార్ 0.5 చేసినప్పుడు ఈక్వల్ అయింది అనుకోండి. సో అంటే దీన్ని మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటామండి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటామండి. ఓకేనా? సో ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి అప్పుడు ఎల్స్లోకి వచ్చేసి మనకి ఏం ప్రింట్ అవ్వాలండి? నాట్ ఏ. సో ఇక్కడ చూడండి, నాట్ ఏ
నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలండి. సో ఇక్కడ మనకి ఎలా వర్క్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి నమ్లో 16 ఉందండి. సో దాని యొక్క పవర్ 0 చేసామనుకోండి, దాని మీనింగ్ ఏమీ లేదు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే, సో నమ్ముని స్క్వేర్ రూట్ చేస్తాం అని అర్థం. నమ్ముని స్క్వేర్ రూట్ చేసినప్పుడు ఎంత వస్తుందండి మనకి? 16ని స్క్వేర్ రూట్ చేస్తే మనకి 4.0 వస్తుందండి. అంటే దీని మొత్తం ప్లేస్లో మనకి ఏ వాల్యూ ఉన్నట్లంటే 4.0 అని చెప్పేసి ఉన్నట్లండి. అదే ఇక్కడ మనకి ఇందాక చూసాం ఈ వాల్యూ ఒకటే కదండి. అంటే దీని వాల్యూ మనకి 4.0 ఉంటుందండి. 4.0ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసామనుకోండి, మనకి 4 ఉంటుందండి. సో ఈ 4.0ని 4ని మనం కంపేర్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ట్రూ అవుతుందండి. సో ట్రూ అయింది కాబట్టి నాకేం ప్రింట్ అవుద్ది? పర్ఫెక్ట్ స్క్వేర్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఎల్స్ లోపల ఉండేది ప్రింట్ అవ్వదు అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేస్తే నాకేమైంది? పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ప్రింట్ అయింది. క్లియర్? సో ఇప్పుడు నేను 20 ఇస్తానండి. సో 20ని మనం స్క్వేర్ రూట్ చేసినప్పుడు, అంటే 20ని మనం డబుల్ స్టార్ విత్ 0.5 అన్నాం అనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే 20ని స్క్వేర్ రూట్ చేస్తున్నాం అని అర్థం. సో 20ని రూట్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుందండి? సో 20ని రూట్ చేసినప్పుడు మనకి పక్కా ఒక నెంబర్, ఫిక్స్డ్ నెంబర్ అనేది రాదండి. సో మనకి వాల్యూస్ అనేవి ఎలా వస్తాయంటే పాయింట్స్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4.32 సంథింగ్ ఉందనుకోండి. సో అది మనం ఈ 4.32ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందండి? 4 వస్తుందండి. ఏమవుతుంది మనకి ఇక్కడ? 4 వస్తుంది. సో ఈ 4.32 అనేది మనకి 4కి ఈక్వల్ అవ్వదండి. అంటే ఇది మనకి 4కి ఈక్వల్ అవ్వదంటే మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ మనకి ఫాల్స్ అయినట్టు. ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఎల్స్ లోపలికి వచ్చేసి మనకి ఏదైతే ఉంటుందో అది మనకి ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. మనకి ఏమొచ్చిందండి? నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పేసి వచ్చింది. సో క్లియర్ అయిందండి మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో కొన్ని ఇద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే 81 ఇస్తున్నానండి. సో 81ని మనం 0.5తో పవర్ చేసామనుకోండి, 9.0 వస్తుంది. సో 9.0 అనేది మనకి ఇంటీజర్లో మార్చామనుకోండి 9 వస్తుంది. సో 9.0 అనేది 9కి ఈక్వల్ అయిందండి. సో ఈక్వల్ అయింది కాబట్టి మనకి కండిషన్ ట్రూ అండి. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనండి? సో రన్ చేస్తున్నాం చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్పేసి వచ్చింది. ఈ విధంగా మనకి ఈ కోడ్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదో కనుక్కోవడం అనేది ఈ విధంగా లాజిక్ రాయొచ్చండి. ఓకే? సో క్లియర్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దామండి. సో ఏ కార్ కెన్ హ్యాండిల్ 5 మెంబర్స్. సో ప్రింట్ ది నెంబర్ ఆఫ్ కార్స్ రిక్వైర్డ్ ఫర్ ది గివెన్ ఇన్పుట్. సో ఇక్కడ ఏమి లేదండి. ఇన్పుట్ వచ్చేసి మనకి ఒక నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్లో అంటే మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ కస్టమర్స్కి మనకి ఎన్ని కార్స్ రిక్వైర్ అవుతాయి, ఎన్ని కార్స్ అవసరం పడతాయి అని చెప్పేది మనం అవుట్పుట్లో చూపించాలండి. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఒక కార్ 5 మెంబర్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ 15 మెంబర్స్ ఉన్నారు. 15 మెంబర్స్ ఉంటే ఎన్ని కార్స్ కావాలి మనకి? ఎందుకంటే ఒక కార్ 5 మెంబర్స్ హ్యాండిల్ చేస్తే 15 మెంబర్స్ కావడానికి మనం 3 కార్స్ రాస్తామండి. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇక్కడ మనకి ఒకవేళ 17 మెంబర్స్ ఉన్నారనుకోండి. 17 మెంబర్స్ ఉంటే ఎన్ని కార్స్ కావాలి మనకి? సో 17 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో ఇక్కడ మనకి 15 మెంబర్స్ కోసం 3 కార్స్ సరిపోయినాయి. ఇంకా ఇద్దరు మనకి మిగిలిపోతారండి. సో ఆ ఇద్దరు మిగిలిపోతారు కదా, వాళ్ళ కోసం పక్కా ఒక కార్ కావాలండి. అంటే 3+1 ఎంత మనకి 4 కార్స్ అనేవి కావాలి. సో ఇది క్వశ్చన్ అర్థమైందా అండి? సో ఇప్పుడు మనం లాజిక్ అనేది రాద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇన్పుట్ వచ్చేసి మెంబర్స్ ఇస్తారండి. మెంబర్స్ అనేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉన్నారనుకోండి. సో ఆ 15 మెంబర్స్కి ఎన్ని కార్స్ రిక్వైర్డ్ అవుతాయి అని చెప్పేది రాయాలండి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ప్రింట్ మెమ్ ఫ్లోర్ డివిజన్ విత్ 5 రాసాం అనుకోండి. సో ఈచ్ కార్ 5 మెంబర్స్ను హ్యాండిల్ చేస్తుంది కాబట్టి 15/5 అంటే ఎంత అండి? 3. సో ఇక్కడ మనకి ఏమైంది? 3 అని చెప్పేసి వచ్చేసింది. ఓకే ఫైన్, ఇక్కడ దాకా బాగానే ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 17 పెట్టాను అనుకోండి. 17/5 అన్నా సరే మనకి 3 వస్తుందండి. అంటే ఇక్కడ మనకి కోడ్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఇక్కడ మనకి ఏమవ్వాలంటే +1 అని చెప్పేసి ఒక కార్ ఎక్స్ట్రా యాడ్ అవ్వాలి. సో దీన్ని ఎలా చేస్తాం ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. ఓకేనా? అసలు ఫస్ట్ నాకు మెంబర్స్ అనేవాళ్ళు మిగిలిపోయి ఉన్నారా లేదా అని చెప్పి మనం కనిపెట్టాలండి. సో దానికోసం ఏం రాస్తాం? ఇఫ్ మెంబర్స్ మాడ్యులస్ 5 ఈక్వల్ టు 0 అన్నాం అనుకోండి. సో మెంబర్స్ని 5తో డివిజన్ చేసామనుకోండి. సో డివిజన్ చేసినప్పుడు రిమైండర్కి 0 ఈక్వల్ అయితే అప్పుడు నాకు మెంబర్స్ ఎవరు మిగలలేదు అని చెప్పేసి అర్థం. అంటే ఏం చేస్తాం ఇక్కడ మనం? ప్రింట్ కరెక్ట్గా కార్స్ అనేవి సరిపోతాయండి. ఫ్లోర్ డివిజన్ విత్ 5 అని చెప్పేసి రాస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎల్స్ రాశానండి. ఇప్పుడు మనకి ఎల్స్లోకి వచ్చింది అనుకోండి. అంటే నాకు 5తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 రాలేదు. సో రిమైండర్ 0 రాలేదనుకోండి,
నాకు మెంబర్స్ ఇంకా మిగిలిపోయారు అని చెప్పేసి అర్థం. మెంబర్స్ మిగిలిపోతే మనం ఏం చేస్తామండి, మెంబర్స్ ఫ్లోట్ డివిజన్ 5, దాంతోపాటు ఎక్స్ట్రాగా నాకు ఒక కార్ కావాలి కాబట్టి +1 అని చెప్పేసి రాశానండి. ఓకేనా. సో ఒక్కసారి మనకి ఈ ఎగ్జాంపుల్లో ఎలా వర్క్ అవుతుంది ఏంటనే థింగ్స్ గురించి చూద్దామండి. సో ఇక్కడ నాకు మెంబర్లో 15 ఉందండి. 15% 15 5తో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది, జీరో. జీరో అనేది జీరోకి ఈక్వలే కదా. సో ఈక్వల్ కాబట్టి కండిషన్ ట్రూ అయిందండి. కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకేమవుతుందంటే 15/5 అంటే 3 కార్స్ అనేవి వస్తాయండి. సో రన్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ మనకి ఏమైందంటే 3 కార్స్ అని చెప్పేసి వచ్చాయండి. ఓకేనా, క్లియరా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 17 అని రాద్దామండి. సో ఇప్పుడు మనకి 17ని 5తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుందండి. అంటే ఇద్దరు మిగిలిపోయారు అని చెప్పేసి అర్థం మనకి. సో 2 అనేది మనకి జీరోకి ఈక్వలా కాదు, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ నాకు ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్లోకి వచ్చేసి నాకు ఎన్ని కార్స్ అయితే అన్ని కార్స్ వచ్చేస్తాయి, దాంతోపాటు ఒక కార్ ఎక్స్ట్రా కావాలి ఎందుకంటే ఇద్దరు మిగిలిపోయారు కాబట్టి అని చెప్పి చెప్తుందండి. సో అంటే ఇప్పుడు మనకి 4 అనేది వస్తుందండి. ఓకేనా. సో ఈ కోడ్ అనేది మనకి ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఐ హోప్ గైస్ యూ కెన్ అండర్స్టాండ్. సో రేపటి క్లాస్లో మనం ఏం చేద్దామంటే వైల్ లూప్ మీద, ఫర్ లూప్స్ మీద మనం ప్రాబ్లం చేద్దాం. వైల్ లూప్ కానీ ఫర్ లూప్ కానీ ఇట్లా మనం ఏం చేద్దామంటే లూప్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఓకే గైస్, థ్యాంక్ యూ.